వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ టాపిక్లోకి వెళ్తే ప్రస్తుత ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద గత కొద్దిసేపటి ముందే లోకేష్ గారు మాట్లాడడం అనేది జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో చూసే ముందుగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన యొక్క ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. దయచేసి పోలీస్ మిత్రులందరూ కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అందరికి మాట ఇచ్చాడు. తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం జాబ్ ఇవ్వకపోయి 4 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చే లాస్ట్ ఇయర్ లో అది నోటిఫికేషన్ ఇచ్చి 2023 నవంబర్ లో పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారన్న. పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి 2023 తర్వాత జనవరి 22న ఎగ్జామ్ పెట్టారు, ప్రిలిమినరీ ఎగ్జామ్. దాని తర్వాత పిఎంటీ లేదు, మెయిన్ ఎగ్జామ్ లేదు. దాని మీద ఏదో కేసులని ఆ కేసులని ఈ కేసులని ఇప్పుడు వరకు సంవత్సరంన్నర అయిపోతుంది. 2022 జనవరి నుంచి ఇప్పుడు ఆల్రెడీ 2024 వచ్చింది అన్న. ఇప్పుడు వరకు దాని మీద కనీసం ఒక చిన్న అప్డేట్ అనేది కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు ఆ నోటిఫికేషన్ ని ఎంత తొందరగా భర్తీ చేయగలరని మీ నుంచి కోరుకుంటున్నాం అన్న. నాకున్న అవగాహన మేరకు మొదటి 6 నెలల్లో ఆ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, ఉత్తరాంధ్రలో మీరు చూస్తే సైనికులుగా పనిచేస్తారు. మిలిటరీలో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉత్తరాంధ్రలో ఉంటారు. మీకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దేశాన్ని కూడా కలిసి సేవ చేయాలి కదా. గతంలోనే నేను ఇక్కడ శంకారావం కార్యక్రమం పెట్టుకున్నప్పుడు హామీ ఇచ్చా, అది కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే 5 సంవత్సరాల్లో పోలీస్ శాఖలో కూడా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా మన ప్రభుత్వం చేస్తుంది. సో ఇటువంటి లేటెస్ట్ కానిస్టేబుల్ మరియు పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ.